పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ కి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది ఇకపై చట్టం. 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ కారణమైన వ్యక్తులిద్దరూ జైల్లోనే ఉన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టబోతోంది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు పేపర్ లీక్ అయింది, కానీ ప్రభుత్వాలు దాని మీద చర్యలు తీసుకోలేదు. ఈసారి ఇది కాస్త తీవ్రతరం అవడం, విద్యార్థులు ఆందోళన చేయడం, కొన్ని రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేయడం, ఈ చుట్టూ అలుముకున్నటువంటి ఒక అగాధం. వాటన్నిటి నుంచి విద్యార్థుల నిరసనను ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు పోరాటం చేస్తారు. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే, ఇలాంటి పరిస్థితి మరలా రాకుండా ఉండాలి అంటే పేపర్ లీక్ అనేది జరగకూడదు. ఒకానొక సందర్భంలో ప్రియాంక గాంధీ గారే చెప్పారు, పేపర్ లీక్లను ఆపడం అసాధ్యం అని. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు 80 నుంచి 85 సార్లు పేపర్ లీక్ అయిందంట. అప్పుడు ప్రొటెస్టులు ఏమీ జరగలేదు, ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ప్రభుత్వాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పార్లమెంటును ముట్టడించడానికి అవకాశం ఉంది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది, నిరాహార దీక్ష చేయడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా నిరసనకారులను కూర్చోబెట్టి మీ డిమాండ్స్ ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఉంది. అంటే మార్పు వచ్చింది, విద్యా వ్యవస్థలో కూడా మార్పు తీసుకురాబోతుంది. డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఉంది. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళకి స్పష్టంగా హక్కు కల్పించబడుతోంది అనడానికి ఇదే నిదర్శనం. గతంలో ఎవరో ప్రశ్నించకపోవడం, ఇప్పుడు ప్రశ్నించడం, ప్రశ్నిస్తే సొల్యూషన్ దొరకడం, అంతకంటే ఏం కావాలి?